హలో హాయ్ వెల్కమ్ టు హెయిర్ బ్రదర్ టాక్స్. ఈరోజు నేను హాంకాంగ్ టు ఇండియా 4th పార్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో నేను హాంకాంగ్ నుండి వైజాగ్ నా హోమ్ టౌన్కి వెళ్తున్నాను. ఆ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ లోపలికి వచ్చేసాను నేను ఫ్లైట్ లోపలికి. చాలా బాగుందండి ఈ ఫ్లైట్. చాలా పెద్ద ఫ్లైట్, ఒక 6 hours ఉంటుంది జర్నీ. ఇక్కడ నుంచి హాంకాంగ్ టు ఢిల్లీ, న్యూ ఢిల్లీ, అక్కడ నుంచి న్యూ ఢిల్లీ టు విశాఖపట్నం నా ఫ్లైట్ అయితే ఇచ్చారు స్కెడ్యూల్. ప్రజెంట్ నేను లోపలికి వెళ్ళి నా సీట్ అయితే వెతుక్కుంటున్నాను. ఎక్కడో ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటా. చాలా దూరం. ఓకే, కూర్చున్నాను. ప్రజెంట్ బయట వ్యూ అయితే చాలా బాగుంది. ఫ్లైట్ జర్నీ అవుతున్నప్పుడు అంత మంచి వీడియో అండి, చాలా బాగుంటుంది వ్యూ కూడా. ఇలా కూర్చొని ఇలా వ్యూ తీసుకుంటే మాత్రం చూడడానికి, అలాగే మన ఫ్రెండ్స్ చూపించడానికి, ఒక వీడియో క్రియేట్ చేయడానికైనా సరే చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే. ఇంకా వచ్చేసానండి నేను. చాలా కొద్దిసేపట్లో ఒక 6 hours తీసుకొచ్చేసాను నాకు. ప్రజెంట్ నేనైతే ముందుకు వెళ్తున్నాను. నా G20 అయితే కనబడింది. G20 ప్రజెంట్ ఒక 20 మెంబర్స్ ఉంటారండి మన G20లోనే. దేశాలు 20 దేశాలు. ఆ 20 దేశాలు కలిపి ప్రజెంట్ ఇండియాలో అవుతుంది, న్యూఢిల్లీలో అనుకుంటా. అందుకే బోర్డు పెట్టారు. నేను ఆ ఇమిగ్రేషన్ అయితే కనబడుతుంది కదండి, ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రజెంట్ ఆ ఇమిగ్రేషన్ పాస్ అయిపోతే నాకు అక్కడ కెమెరా అలౌడ్ లేదు. సో నాకు ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు స్టార్ట్ చేస్తాను. ఇమిగ్రేషన్ కొద్దిసేపట్లో అయిపోతుంది. ఓకే, ఇంకా ఇమిగ్రేషన్ అయితే పాస్ చేసేసానండి. బయటకు వచ్చాను లోపలికి. చూడండి, నా ముందు ఎయిర్ హోస్టెస్ ఇంకా పైలట్స్ అయితే వెళ్తున్నారు. వీళ్ళు ఏంటంటే నార్మల్గా వీడియో తీయనివ్వరు, బట్ నేను వెనక నుండి వీడియో తీశాను. ప్రజెంట్ ఇక్కడైతే మొత్తం షాపింగ్ ఏరియా అండి. ఇది ఎయిర్పోర్ట్ లోపలే. బయటకు వెళ్తున్నప్పుడు ఎగ్జిట్ గేట్ వైపు వెళ్తున్నప్పుడు ఇదంతా లోపల చూసారండి ఎంత బాగుందో. ఎటు చూసినా మీకు డ్యూటీ ఫ్రీ, మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ అయితే కనబడతాయి. ఇక్కడ వీళ్ళు అయితే మాత్రం బ్యాగేజ్ వేసుకుని చాలా బాగున్నది. ఇంకా నా బ్యాగేజ్ దగ్గరికి వచ్చేసానండి. బ్యాగేజ్ అయితే తీసుకోవాలి నేను. ఇక్కడ మొత్తం అంతా నాకు ఈ ఫ్లైట్లో బ్యాగేజ్ వేశారు కదండి హాంకాంగ్ నుండి. మొత్తానికి చైనా నుండి హాంకాంగ్కి, హాంకాంగ్ నుండి ఢిల్లీకి అయితే మాత్రం మాకు వేశారు ఇంటర్నేషనల్ ఫ్లైట్లోనే. ఆ బ్యాగేజ్ తీసేసుకుంటాను. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోతున్నాను. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మళ్ళీ వచ్చేసానండి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి. ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లోనే మొత్తం అంతా అప్గ్రేడెడ్ వెర్షన్ పెట్టారు, ఇంతకు ముందులా కాదు. మొత్తం చాలా మార్చేశారు. చూసారండి ఎంత బాగున్నాయో చూడడానికి. మొత్తం LED స్క్రీన్స్, మొత్తం ఒక రోబోటిక్ సిస్టమ్ లాగా ఉన్నది మొత్తం అంతా. ఒక ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం మొత్తం ఎలాగుంటుందో మొత్తం. అది ఇంటర్నేషనల్ డిపార్చర్స్ చూసారండి, ఇంటర్నేషనల్ డిపార్చర్స్. అది గేట్ నెంబర్ 3 అనుకుంటా అండి, అది ఇంటర్నేషనల్ డిపార్చర్స్. మనమైతే వెళ్ళాల్సింది డొమెస్టిక్. సో అలా ముందుకు వెళ్దాం. ఏనుగులు అయితే ఒక స్కల్ప్చర్ చేశారు. ఇది ఇత్తడితో అనుకుంటాను. చాలా బాగుందండి స్కల్ప్చర్. తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు. చూడ్డానికైతే సేమ్ మనం బయట చూసిన ఏనుగులాగే ఉన్నదండి. ఆ ఆర్ట్ చూసారా ఎంత బాగా చేశారో. ఇలాంటివి ఇండియాలోనే చేయగలరండి ఇంత మంచిగా. ఎందుకంటే ఇండియాలో మనం ఏనుగుని ఒక దేవుళ్ళ కొలుస్తాం, వినాయక స్వామి, వినాయకుడికి. అలాగే ఇక్కడ నుండి అలా ముందుకు వెళ్తాను. ప్రజెంట్ ఇంటర్నేషనల్ది మళ్ళీ వచ్చిందండి డిపార్చర్స్. ఇది గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 2 అనుకుంటా. ఇది ఓన్లీ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కోసమే. ఇది నాదైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, డొమెస్టిక్. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఇక్కడ ట్రావెల్ గూడ్స్ అయితే ఉన్నది. ప్రజెంట్ ఇక్కడ ట్రావెల్ గూడ్స్లో మొత్తం అన్ని లోపల మనకి ఏమేమి కావాల్సి వస్తుందో ఇక్కడ తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే మంచివి దొరుకుతాయి. ఇలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అలాగే మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఫౌండేషన్ కౌంటర్ని పెట్టారు. నేను ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటానండి ఇక్కడ ప్రజెంట్. ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి ఆ బోర్డింగ్ పాస్ తీసుకునే అంత టైము ఉండదు. సో నేను దీని ద్వారా నేను కూడా బోర్డింగ్ పాస్ తీసుకుంటాను. ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దండి. మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది ఢిల్లీ. ఇక్కడే మనకి ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో అనేది ఈజీగా పెట్టడానికి మనకి అక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇంకా ఫ్రీ వైఫై ఉన్నది. బట్ హాంకాంగ్లో కాదండి. హాంకాంగ్ ఫ్రీ వైఫై దేనికి అవసరం, జస్ట్ వైఫై ఆన్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి వెరిఫికేషన్ కోసం. నా వైఫై అయితే ప్రజెంట్ అవసరం లేదు, ఎందుకంటే నాకు మొబైల్కి ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి నేను తీసుకోవట్లేదు. ప్రజెంట్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. డొమెస్టిక్ డిపార్ట్మెంట్ అయితే వచ్చేసిందండి ప్రజెంట్ నా దగ్గరికి. ఇక్కడికి అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి చూశాను, ఇది మన ఎయిర్ ఇండియా కొత్తగా టాటా వారు తీసుకున్నారు కదండి. ఎయిర్ ఇండియా ఇచ్చారు నాకు కూడా ప్రజెంట్.
ఎయిర్ ఇండియా బెటర్ అని చెప్తే ఎయిర్ ఇండియాని ఇచ్చారు మా కంపెనీ వాళ్ళు. ఇప్పుడు మొత్తం మార్చేశారండి ఎయిర్ ఇండియా, ఇంతకు ముందులా కాదు. ఇంతకుముందు కొంచెం బాగుండేది కాదు, చాలాసార్లు ప్రయాణించాను ఎయిర్ ఇండియాలోనే. ఇప్పుడు ఇంకొంచెం బాగుంది వాళ్ళ సిస్టమ్, తర్వాత ఫుడ్ మొత్తం అంతా చేంజ్ చేసేసారు. ఇంకా ముందుకెళ్దామండి, చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో ఈ ఎయిర్పోర్ట్లోనే. అలా ముందుకెళ్తే ఇంక ఇప్పుడు మన సెల్ఫ్ డిస్కెన్, తర్వాత ఇక్కడ మనం ఓన్గా చేసుకోవచ్చండి, బయటకి ఏమీ అవసరం లేదు. ఇదేదో వీళ్ళు ఎయిర్పోర్ట్స్ ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు. డొమెస్టిక్ డిపార్చర్స్ ఒక 3 ఉంటాయండి, 3 గేట్స్ ఉంటాయి, 3-4 గేట్స్ ఉంటాయి డొమెస్టిక్ డిపార్చర్స్. ఎందుకంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డొమెస్టిక్ ఇది. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాత్రమే మొత్తం ఇండియా మొత్తానికి కలిపి ఫ్లైట్స్ ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఏ రాష్ట్రంకి వెళ్ళాలన్నా ఢిల్లీ నుంచి ఫ్లైట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఢిల్లీ ఇది ఇంటర్నేషనల్, అలాగే ఇంటర్నేషనల్ తర్వాత డొమెస్టిక్ వీళ్ళు కూడా ప్యాసింజర్స్ ఉంటారు. ఇండియన్ ఎలిఫెంట్ అండి ఇది, దీని గురించి కొంచెం చదవండి. ద ఎలిఫెంట్ ఈస్ ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ అవర్ ఫాస్ట్ ఇన్వాల్వింగ్ ఎట్. చూసారా, ఇంకొంచెం చదవాలనుకున్నాను బట్ నాకు టైం సరిపోలేదు, అందుకే వీడియో అయితే తీసి మీకు చూపిస్తున్నాను. సేమ్ అది దంతాలు అన్నీ చాలా బాగుంది. ఇంతకుముందు కూడా చూసాం ఎలిఫెంట్ని, అలాగే ఇక్కడ కూడా పెట్టారు. ఎందుకంటే ఇది మనకి సింబల్ అండి ఇది. అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. అలా ముందుకెళ్దామండి, ఇంకా వీడియోలో చాలా చేయాలి. ఇక్కడ నుంచి చూడండి మీరు, డొమెస్టిక్ డిపార్చర్స్ మనం ఇంకో దగ్గరికి వచ్చి ఇంకో గేట్ దగ్గరికి వచ్చాం. నేనైతే డొమెస్టిక్ డిపార్చర్ లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ నేను తీసేసుకున్నాను నా బోర్డింగ్ పాస్. డొమెస్టిక్ డిపార్చర్లోకి వెళ్ళి లోపల చెక్ ఇన్ అయిన తర్వాత నేను బయటకు వచ్చేసి మళ్ళీ ఏదైనా తినేసి మళ్ళీ లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూడాలి. మనీ ఎక్స్చేంజ్ అయితే అక్కడ పెట్టారు, బట్ మన ఆల్రెడీ మనీ ఎక్స్చేంజ్ అవసరం లేదు, నా దగ్గర అయితే ఇండియన్ మనీ ఉన్నది. అలా కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. బయటకు అయితే వెళ్ళే ప్రసక్తే లేదండి, లోపలికి వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే లోపల అయితే కొంచెం బాగుంటుంది కూర్చోడానికి, లేదా పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే. అందుకే కొంచెం లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారండి, హాంకాంగ్లో కన్నా ఢిల్లీలోనే క్రౌడ్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ మనది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాపులేషన్ అయిపోయింది ఆల్రెడీ. వన్ ఆఫ్ ద కాదు, నెంబర్ 1 అయిపోయింది. చైనాని డీథ్రోన్ చేసేసింది ఆల్రెడీ మన ఇండియా. మనం ఎక్కడ చూసినా సరే జనాలే కనబడుతున్నారు. ఎందుకంటే మొత్తం డైవర్సిటీ ఉంటుందండి మన ఇండియాలోనే. మన ఇండియాలోకి ఏ కంట్రీ ఉండదు. నేను ఇన్ని కంట్రీలు తిరిగానండి, ఏ కంట్రీలో కూడా మన డైవర్సిటీ చూపించలేదు. అలా చెక్ ఇన్ చూస్తానండి, నేను చెక్ ఇన్కి వచ్చేసిన తర్వాత బయటికి వచ్చేసాను. ఇది చూసారండి, ఇది ఇమిగ్రేషన్. నా బ్యాగ్ చెక్ ఇన్ అయిపోయిందండి నాది. నేను ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను, ఫ్లైట్ ఎక్కడానికి ఇంకా లోపలికి వెళ్తున్నాను. ఇది ఏమిటిది, ఏదో పెట్టారు బ్యాంక్ది, ఇది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ది ఏదో అవార్డు ఇచ్చినట్టున్నారు వాళ్ళు, వాటి గురించి పెట్టినట్టున్నారు. అమెరికన్ ఎక్స్ప్రెస్ చాలా కాస్ట్లీ. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. క్వాలిటీ అవార్డ్స్ వచ్చాయంటండి జిఎంఆర్ వాళ్ళది, మన రాజ్యం వాళ్ళది జిఎంఆర్. ప్రజెంట్ భోగాపురం కూడా జిఎంఆర్ చేస్తున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ కూడా వైఫై పెట్టారు, ఇంటర్నేషనలే కాకుండా లోకల్లో కూడా పెట్టినట్టున్నారు లోపల. నా ఫ్లైట్ అయితే చూసుకుందాం, ఏ ఫ్లైట్ అయితే ఉందో. ప్రజెంట్ నాది ఇంకా ఈవినింగ్ కాబట్టి ఇంకా పెట్టలేదండి. నాదైతే విశాఖపట్నం, ఢిల్లీ టు విశాఖపట్నం. అది ఓన్లీ ఇండిగోది ఉన్నది విశాఖపట్నం, బట్ ఇంకా ఎయిర్ ఇండియాది లేదు. ఇంకా టైం ఉన్నది కదండి, నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే చూస్తున్నాను ఎక్కడైనా ఉంటుందేమో నా ఫ్లైట్ డీటెయిల్స్ ఏమైనా పెడతారేమో అని చూసాను, బట్ నాకేం పెట్టలేదు. విశాఖపట్నంది ఓన్లీ ఇది మాత్రం పెట్టే, విశాఖపట్నం A455 నా ఫ్లైట్ కాదండి అది. అలా ముందుకు వెళ్తాను. ఇదేదో రాడు స్విట్జర్లాండ్, హృతిక్ రోషన్ యాడ్ చేశారండి దీనికి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇలాంటి ఎక్స్పెన్సివ్ మనం కొనలేము, ఒక మిడిల్ క్లాస్ అయ్యిండే. ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు, చాలా బాగుంది. మ్యాజికల్ వే స్కిప్ ద క్యూ. ఇది మన బ్యాగేజ్కి ఒక క్యూ లేకుండా చేయడానికంటే అది మనకి మొత్తం అంతా ఇన్నోవేటివ్గా తయారవుతుంది. బయట కంట్రీసే కాకుండా మన కంట్రీ కూడా చాలా ఇన్నోవేషన్ అవుతుంది, చాలా గ్రోత్ అవుతుంది. ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టారు, మనకి పెట్టడానికి క్యూఆర్ కోడ్తో సహా పెట్టారు. అలా ముందుకు వెళ్దాం. మార్క్స్ అండ్ స్పెన్సర్ అంతా ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కొనాలంటే మాత్రం ఇంపాసిబుల్, ఎందుకంటే అంత పెట్టి అమౌంట్ చాలా తక్కువ మంది కొంటారు. బట్ మ్యాక్సిమం
ఎవరైతే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారో హైయర్ క్లాస్ ఉంటారో వాళ్ళైతే తీసుకుంటారు ఇక్కడ ఐటమ్స్ ఏమైనా ఉంటే. అలా బ్రాండెడ్ మంచి మంచి షర్ట్స్, టీ షర్ట్స్, కంప్లీట్ కాంబోస్ ఉంటాయి ఇక్కడ. అలా ముందుకు వెళ్దాం కొంచెం ముందుగా. అలాగా ఎస్కలేటర్ పైకి ఎక్కితే ఫుడ్ ఉన్నదండి ఆ పైన, మొత్తం ఫుడ్ సెక్షన్ అంతా. మెక్డొనాల్డ్స్ చూసారు కదా, అదంతా మెక్డొనాల్డ్స్ అవన్నీ. నాకైతే ప్రజెంట్ ఏం తినాలని లేదు, బట్ ఆల్రెడీ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాను, నైట్కి అయితే ఇంటికి వెళ్ళిపోతాను. నీట్గా ఇంట్లో వెళ్ళి చేపల పులుసు అంతా అవి తినుకోవడం బెటర్ వీటికన్నా. అలా ముందుకెళ్దాం. ఇక్కడైతే చాలామంది అయితే ఉన్నారండి. పాండా చైనా నుండి వచ్చాను కదండి, అక్కడ చూడలేదు పాండా. ప్రజెంట్ ఇండియాలో చూశాను పాండాని. పాండా బొమ్మ అయితే పెట్టారు, బాగుంది చూడడానికి. అలా ముందుకు వెళ్దాం. వచ్చేసానండి నేను ఫ్లైట్ దగ్గరికి. నేను ఫ్లైట్ అయితే ఎక్కేస్తాను, అంత టైం లేదు. సో ఫ్లైట్ ఎక్కేసి వైజాగ్ అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి వైజాగ్ పెద్ద దూరం కాదండి, నాకు ఒక 1.5 hours 2 hours తీసుకుని వెళ్ళిపోతారు. వచ్చేసానండి వైజాగ్. చూసారండి, ఇది నా హోమ్ టౌన్ వైజాగ్. నా ప్రజెంట్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసింది డాక్ యార్డ్ అండి. ఇది షిప్ యార్డ్. వైజాగ్కి షిప్ యార్డ్ అంటే ఒక బ్రాండ్. అక్కడ నుంచి చూసారా మొత్తం. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇవేమీ పెట్టలేదండి, ఇదంతా కొత్తగా పెట్టినట్టున్నారు. నేను వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక 3 years పైన అవుతుంది. ఇప్పుడు మొత్తం అన్నీ పెట్టినట్టున్నారు, సింబల్స్ అవన్నీ. చాలా బాగుంది. ఇంకా కొత్తగా ఇవైతే పెట్టారు బొమ్మలు అవన్నీ. అంటే మన సంస్కృతికి సంబంధించింది, మన విశాఖపట్నం, మన ఆంధ్ర సంస్కృతికి సంబంధించినవన్నీ పెట్టారు. నా బ్యాగేజ్ అయితే తీసుకుంటాను, ఇంకా ఎక్కడుందో చూడాలి నా బ్యాగేజ్. ఒకటైతే తీసుకుందాం ఇది, ఎందుకంటే మోసుకుని వెళ్ళడం చాలా చాలా కష్టం. నా బ్యాగేజ్ అయితే ఆల్రెడీ చాలాసేపు మోసుకునే వెళ్ళాను. అలా ముందుకు వెళ్దామండి. ఇక్కడ చూసారా, అక్కడ ఉన్నది 1 2 3 మూడోదండి నాది. నా బ్యాగేజ్ అక్కడైతే ఉంటుంది. ఇంకా ఆల్రెడీ పెట్టేసట్టు ఉన్నారు. నేను అయితే వెయిట్ చేయాలి కొద్దిసేపు, ఒక 10 minutes నా బ్యాగేజ్ నాకు వచ్చేస్తుంది. ఒకటే బ్యాగేజ్, హ్యాండ్ బ్యాగేజ్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నది. చాలా రోజుల తర్వాత వైజాగ్ వచ్చానండి, ఒక 9 months తర్వాత. కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే కొత్తగా కనబడుతుంది. సింహాద్రపంద పెట్టారండి, విశాఖపట్నం సింహాచలం దేవస్థానం వాళ్ళది. బయటకు అయితే వెళ్ళిపోతున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యారీ రాజా టాక్స్ని. కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. జై హింద్.